వైద్యం ఎవరికి చేయాలి? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? రోగులకు కాక వైద్యం ఎవరికి చేస్తారు? ప్రశ్నకు కరెక్ట్ సమాధానమే వచ్చిందని అనుకుంటున్నారు కదా? అయితే తప్పులో కాలేసినట్టే. వరంగల్లో తొలుత వైద్యం చేయాల్సిందే నిస్సందేహంగా ఎంజీఎం ఆసుపత్రికే. ఈ గొప్ప దవాఖానకు ఉన్న రోగులు ఇన్ని కావు. డాక్టర్లు కొరత, మందుల కొరత, సిబ్బంది కొరత, పనిచేయని వైద్యులు కొరతలు, ఇలా అన్ని సమస్యలే. రోగుల పాలిట శాపంలా మారిన వరంగల్ ఎంజీఎంపై స్పెషల్ స్టోరీ. ఉత్తర తెలంగాణలో ఉత్తమ ఆసుపత్రిగా పేరు తెచ్చుకున్న వరంగల్ ఎంజీఎం ఇప్పుడు ఉత్తుత్తి వైద్యం అందించే చెత్త ఆసుపత్రిలా పేరు పొందింది. నేను రాని బిడ్డు సర్కారు దవాఖానాకు అన్నట్టు రోగుల వెతలను సినీ గేయ రచయిత అద్భుతంగా రాశారు. అయితే ఇప్పుడు నేను రాను సర్కారు సారో ఎంజీఎం ఆసుపత్రికి అంటున్నది వైద్యశాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు. దీనికి కారణం ఆసుపత్రి పాతసారులు చేసిన పాపాలు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయో అని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకోవడానికి ఏ ఉన్నత వైద్యాధికారి ముందుకు రావడం లేదు. ఆ అవినీతి మరక అకారణంగా తమకు ఎక్కడ తగులుతుందో అని చాలా మంది వైద్యులు, వైద్య ఉద్యోగులు ఎంజీఎంకు ఆమడ దూరంలో ఉంటున్నారు. గత వైద్య శాఖ అధికారి చేసిన అవినీతి పనులు, చాంతాడు లీస్టులా ఉన్న తప్పులు చూస్తుంటే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఈ విషయాలను ఆడిటింగ్ లెక్కలు రూఢీపరుస్తున్నాయి. పరికరాలు, మందులు కొనుగోళ్లు ఒకటేమిటి, ఇలా అన్నింటా గతంలో తప్పుల మీద తప్పులు జరిగాయి. ఎంజీఎం పాత సూపరింటెండెంట్ అవినీతి మరకలు అంటించి తాను మాత్రం మెల్లగా జారుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అవినీతి విచారణ నేపథ్యంలో కొత్త సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకోవడానికి ఏ ఉన్నత వైద్యాధికారి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఎంజీఎం సూపరింటెండెంట్ నియామక ప్రక్రియను సర్కారు నెలాళ్ల కిందట చేపట్టినా ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగా ఈ రిక్రూట్మెంట్ తంతు ఉంది. సిబ్బంది కొరత వల్ల ఉన్న సిబ్బంది మీద పని భారం పెరిగిపోవడమో, లేక నిర్లక్ష్య భావమో, అవినీతి కోసమో కారణం ఏదైనా వైద్య సిబ్బంది తీరు దారుణంగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ పలుమార్లు పరిపాలనపై రివ్యూలు పెట్టినా ఉద్యోగుల తీరులో మార్పు కనిపించడం లేదు. పాలన గాడి తప్పి సరైన వైద్య సదుపాయాలు, మౌలిక సౌకర్యాలు లేక అన్ని విధాలా ఎంజీఎం చెడ్డ పేరు తెచ్చుకుంటోంది. ఉత్తర తెలంగాణలో పెద్ద ఆసుపత్రి వరంగల్ ఎంజీఎం. భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఏజెన్సీ ప్రజలు, పేద మధ్యతరగతి వారు ఈ ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం వస్తుంటారు. అయితే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఎంజీఎంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో డెంగ్యూ, మలేరియా, డయేరియా సోకి ఎందరో ఆసుపత్రికి వస్తున్నారు. అయితే ఓపీలో గంటలు గంటలు నిలబడాల్సి వస్తోందని, పొద్దున 9ంటికి వస్తే మధ్యాహ్నం 2 గంటల వరకు క్యూలో నిలబడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. వైద్యులు 5 మెడిసిన్లు రాస్తే ఇక్కడ 2 ఇస్తున్నారని, మిగిలిన మందులు బయట కొనుక్కోవాల్సి వస్తోందని తెలియజేస్తున్నారు. ఇక వైద్య పరికరాలు ఉన్నా నిరుపయోగంగా ఉంటున్నాయని, ఎక్స్రే, ఎంఆర్ఐ ఏ వైద్య పరికరం పనిచేయదని, మార్చిరీలో ఏసీ పనిచేయదని అన్నారు. పేద ప్రజలకు అక్షయ దీపం లాంటి ఎంజీఎం ఆసుపత్రి స్కామ్లు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ల వల్ల దోషులా తలవంచుకోవాల్సి వస్తోంది. విచిత్రం ఏమిటంటే ఎంజీఎంలో జరిగిన పలు అవినీతి పరులపై కమిటీలు వేస్తే ఆ కమిటీల బాధ్యతలు స్వీకరించడానికి సైతం ఏ అధికారి ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా ఎంజీఎంకు పట్టిన జాడ్యాన్ని వదిలించే చర్యలను సర్కారు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఛార్జ్ పాలనకు విముక్తి చేసి పర్మనెంట్ సూపరింటెండెంట్ నియామకం, కావలసిన మేరకు వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాలని రోగులు, ఉద్యోగులు విన్నవించుకుంటున్నారు.